మెయిన్గా నిన్న సర్వేలు చూసుకుంటే సర్వేలు కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యం ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? సర్వేను ఈ లెక్కలనన్నీ కూడా తారుమారు చేస్తుంది. లాస్ట్ పోలింగ్ కాంగ్రెస్కి ఇస్తుంది మెజారిటీ. అంతేనా? అంతే. సర్వే చేయించింది కూడా కేసీఆర్ గారే కదా. మరి సర్వే ఉత్తుత్తగానే మన టిల్లు అన్న ఎగిరెగిరి దుంకుతాడు. నిజంగా సర్వేలో మాదే అని అంటే ఈ పాటికి టిల్లు అన్న రోడ్ల మీద మొత్తం బట్టలు ఉప్పుగా తీసుకొని తిరుగుతుండే. అంత చిల్లర పని చేస్తాడు ఆయన గెసుడని తెలిస్తే. కాబట్టి అది వేస్ట్. ఏదో వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి, వాళ్ళ గంభీరత్వాన్ని తగ్గకుండా ఉండడానికి మాత్రమే భుజాలు ఎగరేసుకొని మా పార్టీ అంటున్నారు. కానీ ఒక్కటి బీఆర్ఎస్ వాళ్ళకి నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, తెలంగాణ మన సోదరుల ప్రాణ త్యాగ ఫలంతో సంపాదించుకున్న తెలంగాణ, బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్న సొత్తు ప్రతి ఒక్క రూపాయి మనది, మన కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళది. మీరు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసుకున్నప్పుడు ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఎవరి ప్రాణాల వల్ల ఈ తెలంగాణ వచ్చింది, ఎవరు దోసుకొని తింటుండే ఈ తెలంగాణను, ఈరోజు ఎవరు అనుభవిస్తున్నారు ఈ తెలంగాణను, మన తెలంగాణ మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాం అనేది ఒక సిగ్గు తెచ్చుకోండి. మీరు సిగ్గు తెచ్చుకొని ఇప్పుడు మనము ప్రాంతీయం అన్నాము, ఈ టీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ అయింది, ఇంకా ఏమవుతుందో. అందుకే ఏదైనా ముక్కు కోసిన మునుపటి మోగడే మంచోడు అన్నట్టుగా మనకు ఏది ఏమైనా స్వతంత్రం తెచ్చిపెట్టిన మన కాంగ్రెస్. కాబట్టి మనం కాంగ్రెస్కు మెజార్టీ ఇచ్చి గెలిపించుకుంటే చాలా బాగుంటుంది.